రేపు మనకు సంకష్టహర చతుర్థి. అలానే కాకుండా ఆదివారం కాబట్టి చాలా మంచి రోజండి. మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ మందారాకు పరిహారం చేయండి. 90 నిమిషాల్లో మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. అలానే కాకుండా మీరు కోరుకుంది కూడా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి మందారాకుతో ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. అయితే సంకష్టహర చతుర్థి రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ ఎవరైతే ఈ మందారాకు పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోయి వాళ్ళకి ఏంటంటే అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. అసలు ఈ పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రేపు మనకు సంకష్టహర చతుర్థి కదా, చాలా శక్తివంతమైన రోజు. ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అండి ఏంటంటే ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోండి. ఈ విధంగా పూజ చేసుకుంటే 5 తరాల ఐశ్వర్యం మీ వెంటే ఉంటుందన్నమాట. మీ జీవితంలో ఏంటంటే గనక ఆనందాలే ఆనందాలని చెప్పొచ్చు. అంత చక్కగా ఏంటంటే గనక మీకు రేపటి రోజు అంటే అనుకూలిస్తుందన్నమాట. అంటే ముఖ్యంగా మనం ఏంటంటే గణపతిని ఎలాగో మనం పూజిస్తూ ఉంటాం. ఇంకా సంకష్టహర చతుర్థి రోజున ఏంటంటే గనక గణపతిని ఇంకా ఎక్కువగా మనము ఆరాధిస్తూ ఉంటాం కదండి. అయితే ఏప్రిల్ 5వ తేదీన ఆదివారం నాడు మనకు సంకష్టహర చతుర్థి వచ్చింది. ఈ రోజు అంటే ముఖ్యంగా అద్భుతమైన సిద్ధి యోగం కలిగే రోజు అనమాట. అంటే అలానే కాకుండా మనకేంటంటే వైశాఖ నక్షత్రం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన సంకష్టహర చతుర్థి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని మనం పూజిస్తే మన కుటుంబం అంతా కూడా ఆరోగ్యాలతో చక్కగా ఉంటుంది. మన కుటుంబంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. మన ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇంట్లో గణపతిని పూజించాలని అంటే శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఈ విధంగా పూజ చేసుకోండి. ఇక ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి వాళ్లకు భోగభాగ్యాలు ప్రసాదిస్తాయని మనకు స్వయంగా ఏంటంటే గనక శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలానే వినాయకుడే వరము ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఏంటంటే చాలా సులభంగా గణపతిని విధంగా పూజించండి. ఈ గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే వ్రతం అంటే కొంతమంది వ్రతం ఆచరిస్తారు, కొంతమంది ఏంటంటే గనక నిష్ట నియమాలతో ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు తగ్గట్టుగా అంటే మీ ఇంట్లో పూజ చేసుకోండి. అయితే ఉదయాన్నే ఇంట్లో గణపతిని పూజించాలి. బియ్యంతో గణపతికి ముడుపు కట్టాలి. అంటే ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలా కుదరకపోతే నార్మల్గా దీపం పెట్టినంతసేపు అయినా సరే ఉపవాసం ఉండి దీపారాధన చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా దీపం వెలిగించి ఉదయం ఏంటంటే కట్టిన ముడుపుని తీసి అందులో ఉండే బియ్యము ఇవన్నీ కూడా ఏంటంటే గనక గణపతికి మనం చక్కగా నైవేద్యం కూడా చేసి పెడతాం కదా, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా 2 పూటలు కూడా గణపతిని పూజిస్తే చాలా మంచిది. సాయంత్రం చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించుకోండి. భోజనం చేసే ముందు ఇది చాలా శక్తివంతంగా భావించండి. కాబట్టి ఈ యొక్క అంటే మంత్రాన్ని పఠించుకుంటూ ఇంకా మీరు ఏంటంటే గనక ఇలా పూజ చేసుకోండి. ఇంటి ముందు ముగ్గు వేసి పూజ గదిలో ఏంటంటే గనక గణపతిని పూజించాలి. మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే గనక ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా అలంకరించండి. ఎర్రటి మందార పువ్వులతో గణపతిని పూజిస్తే మీ ఇంటికి అంటే రెట్టింపు పుణ్యం లభిస్తుంది. అయితే మందార పువ్వులు అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలతో కూడా మీరు ఏంటంటే గనక గణపతిని పూజిస్తే ఆరోగ్యాలు మీకు సిద్ధిస్తాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్యంతో బాధపడేవారు తెల్ల జిల్లెడు పుష్పాలతో గణపతిని పూజిస్తే మీ ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే పూజ గదిలో గణపతి చిత్రపటం లేని వారు పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి గణపతిని పూజించండి. గణపతి పూజ కోసం గరికను సిద్ధం చేసుకోండి. గరిక అంటే గణపతికి చాలా ప్రీతి కాబట్టి ఈ రోజు అంటే సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ఏంటంటే గనక ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు అంటే ఇలా గరక పోచలతో చక్కగా ఏంటంటే గనక ప్రతిష్ఠిస్తూ చదివితే చాలా మంచిది. గణపతి ముందు 2 దీపాలు వెలిగించి గణపతికి నమస్కారం చేసుకోండి. ఇక గణపతికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాలు నివేదన చేయొచ్చు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులతో బాధపడేవారు కొబ్బరి బెల్లం కూడా కలిపి గణపతికి నివేదన చేయొచ్చు. ఇలా చేస్తే ధనప్రాప్తి కూడా కలుగుతుందన్నమాట. అదేవిధంగా గణపతిని పూజించే ముందు గణపతికి ముడుపు కట్టండి. ఒక ఎరుపు రంగు కాటన్ క్లాత్ వస్త్రాన్ని తీసుకొని పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుంటే చాలా మంచిది. కుదరకపోతే ఎరుపుది కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత ఆ వస్త్రం పరిచి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఆడంబరంగా పూజ చేయమని చెప్పట్లేదు. మనకు తోచినట్టు అంటే మనం ఏంటంటే గనక ఇలా ఇంట్లో పూజ చేసుకుంటాం, దీపారాధన చేస్తాం. దీపారాధన చేసేసి కొబ్బరికాయ కొట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అలా చేసిన తర్వాత చాలా మందికి కూడా అండి కోరికలు ఉంటాయి. సంతానం కలగాలని, ఉద్యోగం రావాలని, అంటే పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. అవి ఎలాగైనా సరే తీరాలని కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పెద్ద పెద్ద ముడుపులు కట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఈజీగా ఈ విధంగా ముడుపు కట్టండి. లేదంటే కనుక నార్మల్గా ఒక రకంగా చెప్పాలంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఒక 11 రూపాయలతో అంటే ముడుపు కట్టేదైతే
2 ఎండు ఖర్జూరాలు అంటే మనం కాటన్ క్లాత్ తీసుకుంటాం కదా! అలా తీసుకున్న కాటన్ క్లాత్‌లో ఏంటంటే ముందు 2 వక్కలు పెట్టండి. రూ. 11 అంటే రూ. 11 బిళ్ళలు పెట్టండి. ఇంకా తర్వాత చిటికెడు కుంకుమ, పసుపు, 2 దోసెట్ల బియ్యం పోసేయండి. ఇంకా తర్వాత ఏంటంటే కొంచెం గరిక పెట్టి మీరు ముడుపు కట్టవచ్చు. ఇంకా ఆ ముడుపుకి ఏంటంటే హారతి ఇవ్వొచ్చనమాట. అలా ఇచ్చి గణపతికి నమస్కారం చేసుకోండి. అంటే పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నా సరేనండి, అవి కూడా తొలగిపోతాయి. అన్నిటి నుంచి కూడా మీరు చక్కగా ఏంటంటే గనక బయటపడగలుగుతారు. మీ కోరిక ఎంత పెద్దదైనా సరేనండి తీరుతుందనమాట. అది ఎటువంటి కోరికైనా సరే తీరటానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇలా ముడుపు కట్టొచ్చు. సాయంత్రం ఆ ముడుపుని విప్పి ఆ బియ్యంతో ఏంటంటే గనక మనం పరమాన్నం చేసి పెట్టుకోవచ్చు. లేదంటే గనక నార్మల్‌గా అలాగే ఉంచేసి ఏదైనా మనము అంటే మన కోరిక తీరిన తర్వాత కూడా మనం చేసేసుకోవచ్చు. అలా కుదరకపోతే అప్పటికప్పుడే చేయండి. ఈ ముడుపు కట్టడం చాలా అంటే పెద్ద పనని భావిస్తారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళు ఒక రూ. 11 తీసుకోండి. మీ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గణపతి పటం ముందు రూ. 11 పెట్టి మీ కోరిక కోరుకోండి. అలా కూడా మీ కోరిక తీరుతుంది. ఖచ్చితంగా తీరుతుంది. రూ. 11 కాదు, రూ. 21, రూ. 51, రూ. 11తో చక్కగా ఇలా ఏంటంటే గనక గణపతిని పూజించి గణపతికి నమస్కారం చేసుకొని గణపతి పటం ముందు ఈ డబ్బుని పెట్టి ఇంకా వదిలేసి ఆ రోజు సాయంత్రం కానీ మరుసటి రోజు కానీ ఒక బుధవారం చూసుకొని కానీ దాన్ని తీసుకెళ్లి గణపతి ఆలయం హుండీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెయ్యొచ్చు. అలా కుదరకపోతే ఆ రూ. 11 కానీ మీరు పెట్టుకున్న డబ్బు ఎంతైనా పర్వాలేదు, అందులో కొంచెం అంత డబ్బుని కలిపి ఇంకేంటంటే గనక గణపతికి ఏదైనా నైవేద్యం చేసి పెట్టొచ్చు. లేదంటే అదే డబ్బుతో ఏంటంటే గనక అందులో ఇంకా కొంచెం డబ్బు కలిపి అరటి పళ్ళను తీసుకొచ్చి పిల్లలకు కూడా ఏంటంటే గనక చిన్న పిల్లలకి ఇవ్వచ్చు. అలా కూడా గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా ముడుపు కట్టొచ్చు. లేదంటే గనక మీరు బియ్యం అలానే కాకుండా 2 ఎండు ఖర్జూరాలు, గరిక, చిటికెడు కుంకుమ, పసుపు రూ. 11 కానీ రూ. 21 పెట్టి మీరు ముడుపు కట్టొచ్చు. ఈ విధంగా కూడా ముడుపు కట్టుకోవచ్చు. మీ ఇష్టానికి తగ్గట్టుగా మీకు నచ్చిన విధంగా ముడుపు కట్టేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత రేపు ఏంటంటే గనక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అండి ఓం గం గణపతే నమః లేదంటే వక్రతుంటాయ నమః అనే మంత్రాన్ని ఎంత వీలుంటే అంత పఠించండి. మీకు మంచే జరుగుతుంది కానీ చెడైతే జరగదు. మీకు తగిలే ఆటంకాలన్నీ దూరం అయిపోతాయి. మీరు అనుకున్న పని జరుగుతుంది. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీ లైఫ్లో మీరు ఏంటంటే గనక కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ పొందటానికి ఈ మంత్రం అనేది మీకు సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. గణపతిని నిష్ట నియమాలతో పూజిస్తే చాలండి. గణపతి అనుగ్రహం కలిగి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి ఆటంకాల నుంచి మనం దూరం అయిపోతామన్నమాట. ఆటంకాలు అనేవి ఏంటంటే దరిదాపుల్లో కూడా రాకుండా పోతాయి. అనుకున్నట్టుగా మన లైఫ్ ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా జరిగి తీరుతాయి అన్నమాట. ఇక ఆ తర్వాత రేపు ఇంట్లో నాన్ వెజ్ పూజ చేసేంత వరకు తినకూడదు. ఎందుకంటే సంకష్టార చతుర్థి కాబట్టి, అంటే పూజ చేసిన తర్వాత తినాలండి అంటే కనుక తినకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి తినకండి. ఇంకా తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ రోజున ఇలా చిన్న చిన్న నియమాలు పాటించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి మందార చెట్టు అతీత శక్తివంతమైనది. మందార చెట్టుకు చాలా పవర్ ఉంటుంది. మందార ఆకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి మందార ఆకుతో ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. ఎక్కడైతే మందార ఆకు ఉంటుందో అక్కడ ఏంటంటే గనక సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. మందార పువ్వులతో మనం ఏంటంటే గనక గణపతిని పూజించడంతో పాటు తదితర దేవతలను కూడా మనం పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాము. మందార చెట్టు చెప్పాలంటే గనక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. మనందరికీ తెలిసిందే కదా. మందార చెట్టు అతీత పవిత్రమైన చెట్టుగా పరిగణించబడుతుంది. కాబట్టి దాని ఆకులు కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా శక్తివంతమైనవిగా భావిస్తారనమాట. అందుకే మందార చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది శాస్త్రాల్లో. మందార ఆకు ఏంటంటే గనక మన కోరికను తీరుస్తుంది, మన కష్టాన్ని దూరం చేస్తుంది, మనం సమస్యల నుంచి బయటపడేసేలాగా కూడా చేయటానికి ఈ మందార ఆకు అనేది ఉపయోగపడుతుందండి. అందుకే ఎక్కడైతే మందార చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఒక మందార ఆకుని కోసుకొని ఇంటికి తెచ్చుకోండి. పెద్దదే తెచ్చుకోండి, చిన్నదేం తెచ్చుకోకండి. అలా తెచ్చుకున్న ఈ మందార ఆకుని క్లీన్ చేసుకోండి. ఉదయం కానీ సాయంత్రం కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగా ఎప్పుడైనా పర్వాలేదనమాట. తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకుంటారు కదా. అలా చేసిన తర్వాత ఆ మందార ఆకు పైన ఇప్పుడు చెప్పే విధంగా ఏం చేయండి అంటే కనుక మీరు ఎర్రపప్పు గ్రహాలకు అంకితం చేయబడుతుంది. గ్రహస్థితి సరిగ్గా లేని వారు ఎర్రపప్పు బెల్లంతో పరిహారం చేయొచ్చు. మాకు గ్రహస్థితి బాగానే ఉంది కానీ విపరీతంగా మా జీవితంలో కష్టాలు ఉన్నాయండి, ఆ కష్టాలను మేము అనుభవిస్తున్నామండి, ఆ కష్టాల ఊబిలో పడిపోయామండి, కష్టాల బారిన పడి మేము చాలా బాధపడుతున్నామండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు 1 స్పూన్ గోధుమలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం, ఈ 2 తీసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్రహదోషాలు, జాతక సమస్యలు అయితేనేమో ఎర్రపప్పు తీసుకోండి. లేదంటే కష్టాలు మాత్రమే ఉన్నాయి, కష్టాల ఊబిలో పడిపోయాం, చాలా కష్టాలు అనుభవిస్తున్నాం అనుకునేవారు గోధుమలు ఏవైనా సరే తీసుకోవచ్చు. ఇలా తీసేసుకొని ఇంకా బెల్లం మాత్రం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. మీరు ఎర్రపప్పు తీసుకున్న, గోధుమలు తీసుకున్న, బెల్లం ఖచ్చితంగా తీసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత ఇది మందార ఆకు మీద పెట్టండి. మీ పూజ గదిలో పెట్టండి, గణపతి పటం ముందు పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత సంకల్పం చెప్పుకోండి. అంటే మీ కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ కష్టాలన్నీ కూడా చెప్పుకోండి. ఆ కష్టాలు పోవాలని, మీకంతా కూడా మంచి జరగాలని, అద్భుతమైన ఫలితాలు రావాలని, మీ జీవితం మారిపోయి మీకు సకల శుభాలు చేకూరాలని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక
పప్పు బెల్లం కావచ్చు, గోధుమలు బెల్లం కావచ్చు, తీసుకెళ్ళి ఏంటంటే డైరెక్ట్గా అండి మీరు ఆవుకు పెట్టేయండి. ఆవులు అందుబాటులో లేకపోతే రావి చెట్టు దగ్గర వదిలేసి రండి, నమస్కారం చేసుకుని తప్పకుండా మార్పు అనేది ఉంటుందన్నమాట. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారము కాబట్టి మరి మీరు కూడా రేపు తిదివార నక్షత్రాన్ని బట్టి ఈ పరిహారము చేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా పోతాయి. అలానే కాకుండా మీకు మంచి రోజులు కూడా ప్రారంభమవుతాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీ లైఫ్లో మీరు అంటే చాలా వరకు కూడా అండి కొన్నిసార్లు ఏంటంటే మన జీవితంలో మనం భరించలేమండి కష్టాలు. ఎంత చేసుకున్నా కానీ మాకు ఈ కష్టాలు పోవట్లేదని బాధపడేవారు ఎంతోమంది ఉంటూ ఉంటారు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ కష్టాల కుబిలో నుంచి ఎలాగైనా సరే బయటికి రావాలి, బయటపడాలి, మాకు అనుకూలంగా ఉండాలి, మా లైఫ్ చేంజ్ అయిపోవాలని బాధపడేవారు చాలామంది ఉంటారు కదా. అయితే రేపు మీరు చేసుకుంటే మాత్రం 90 నిమిషాల్లో అంటే 99 నిమిషాల్లో ఫలితం వస్తుందండి. అంటే మీరు అనుకోవచ్చు 90 నిమిషాల్లోనే మాకు ఎలా ఫలితం వస్తుందంటే మనకు దారి అనేది తెలుస్తుంది. ఆ భగవంతుడే ఒక దారి చూయించి మన కష్టాన్ని తీసేస్తాడు, మన బాధని తీసేస్తాడు, మనని బాధల నుంచి బయటపడేస్తారు, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాడు. కాబట్టి తప్పకుండా ఆచరించండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక 90% మీరు కష్టాల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫలితం కూడా అంతే పొందుతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ మందారాకు పరిహారం అయితే తప్పనిసరిగా ఇంకా ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి. ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి ఫలితం మీ సొంతం అవుతుంది. కాబట్టి ఆచరించుకోండి. అనంతరం వచ్చేసి రేపేంటంటే కనుక ఆవుకు ఇది పెట్టండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆవుకి ఇది పెడితే మనము ఏదనుకుంటే అది జరుగుతుందండి. చాలా మందికి కూడా గోమాతకు ఆహారం పెడితే ఏం జరుగుతుందో వాళ్ళ చాలా మంది కూడా ఏంటంటేనండి పెట్టి వాళ్ళ లైఫ్లో ఏంటంటే అనేక రకాల కష్టాలను బాధలను తీసేసుకున్నారనమాట. అంటే కష్టాలంటే కాదండి, మన జీవితంలో మనకేంటంటే తీరని కోరికలు ఉంటాయన్నమాట. ఆ కోరికలు ఎలా ఉంటాయంటే కనుక ఆ కోరిక అసలు ఎంత చేసుకున్నా కానీ తీరదు కదా. అలాంటి వాళ్ళు కావచ్చు, జీవితంలో మేము చాలా కోల్పోతున్నాం, చాలా అనుభవిస్తున్నాం, ఎంత చేసుకున్నా కానీ మా లైఫ్ ఇంతే ఉంటుంది అనుకునే వారు కూడా ఆవుకు ఆహారం పెట్టొచ్చు. అంటే రేపు తిదివార నక్షత్రాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం కానీ, తోటకూర కానీ, లేదంటే కనుక ముఖ్యంగా వంకాయలను కానీ, టమాటాలను కానీ తినిపించండి. అలా తినిపిస్తే చాలా మంచిది. వివాహ ప్రయత్నాలు చేసి చాలా మంది కూడా అలసిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే సంబంధాలు రావు, సరిగ్గా సంబంధాలు రాక వివాహం జరగక ఏంటంటే కనుక వాళ్లకు చాలా ఇబ్బందులు ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు రేపు అంటే సంకష్టహర చతుర్థి, అలానే కాకుండా మంచి రోజు కదా, మీరు ఏం చేయండి అంటే కనుక టమాటాలను తినిపించండి. ఎరుపు అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి టమాటాలను ఎవరైతే రేపు ఆవుకు పెడతారో అలాంటి వాళ్లకు కుజదోషం అనేది తొలగిపోతుంది, వివాహ ప్రాప్తి కలుగుతుంది. వివాహంలో ఎలాంటి ఆటంకాలైనా సరే తొలగిపోతాయి. అడ్డంకులు తాకుతూ ఉంటాయి కదా, అడ్డంకుల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీరే ఏంటంటే కనుక అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి ఎవరికైతే సంబంధాలు వచ్చినా కానీ అవేంటంటే కనుక కుదరట్లేదు, చాలా బాధ కలుగుతుంది అనుకొని భావించుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే రేపు చక్కగండి ఆవుకు ఆహారం పెడితే చాలా మంచిదండి. ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, కోరుకున్న ఉద్యోగం వస్తుంది. అలానే కాకుండా మీకు సకల శుభాలు చేకూరుతాయి. 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ కూడా ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆవుకు ఆహారం పెట్టండి. జీవితంలో ఉన్నత స్థితుల్లో ఉండాలి, అలానే కాకుండా సంతానం కలగాలని కోరుకునేవారు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరేంటంటే కనుక ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం తినిపిస్తే చాలా మంచిది. అలా కూడా ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా బెల్లంతో కూడిన ఆహారం అనేది తినిపించండి. ఇక మీకు మంచి జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు ఏంటంటే కనుక రేపు సంకష్టహర చతుర్థి రోజు మర్చిపోకుండా 2 దీపాలు వెలిగించండి. ఈ ఇంటికి అంటే పట్టిన అష్టదరిద్రాలు పోతాయి, మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. అలాగే ఈ రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి చూసి, ఎందుకంటే ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజున చంద్రుణ్ణి చూసి మీ మనసులో ఏదైనా కోరుకొని నమస్కారం చేసుకుంటే మీరు కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇక ఎవరైతే కటిక పేదరికంతో అనుభవిస్తూ ఉంటారో, కటిక పేదరికంలో ఉంటారో అలాంటి వాళ్ళు చంద్రుణ్ణి చూసి పాలతో ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి, మీ ఇంటికి ధన లాభం కలుగుతుంది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అయితే ఈ యొక్క రోజున ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఆచరిస్తే గణపతి ఆశీస్సులు మీ ఇంటిపైన ఎల్లప్పుడూ ఉంటాయి. అలానే కాకుండా మీ దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయంలో దీపం వెలిగించి మీ యొక్క అంటే స్తోమతకు తగ్గట్టుగా ఏంటంటే కనుక లడ్డు కానీ ఏదైనా ఆహారాన్ని కానీ గణపతికి నివేదన చేస్తే గణపతి ఆశీస్సులు ఖచ్చితంగా మీ ఇంటిపైన ఉంటాయి. ఇక ఆదివారం అంటే చాలామంది కూడా మాంసాహారం తింటారు కదా, కానీ ఈ యొక్క సంకష్ట చతుర్థి రోజున తినకపోవటమే మంచిదన్నమాట. లేదంటే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఇంకా మీరేంటంటే కనుక కుంకుమ గణపతికి
ప్రీతికరమైనది. అంటే కుంకుమ గణపతికి ప్రీతికరమైనది కాబట్టి వివాహమైన ఆడవారు సంకష్టహర చతుర్థి రోజున గణపతి పటానికి అంటే కుంకుమ బొట్టుని అంటే పెడతారు కదా, అది తీసేసి పాపిట్లో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలానే కాకుండా సకల శుభాలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి.